హలో గూగుల్, మా ఆయన ఎక్కడున్నాడు? ఇంకొకసారి గూగుల్లోకి వచ్చి సెర్చ్ కొట్టావంటే గోప్ పగులుద్ది. నాకు కొన్ని డౌట్లు ఉన్నాయి, అడగన్నా? బయటకు పోయే పని ఉన్నది, చెప్పని అడుగు. మగవాళ్ళకు రిమోట్ అంటే ఎందుకు ఇష్టం? ఇంట్లో అది ఒకటే చెప్పినట్టు ఇంటది కాబట్టి. ఆడవాళ్ళకు చెప్పరా పెళ్లి ఎందుకు చేస్తారు? ప్రేమకు ఫుల్ స్టాప్ పెట్టాలని. భార్యని హలో ఏంటి, మీరు ఎక్కడ ఉన్నారు? ఏంటి పాప, ఇక్కడ ఎన్టీఆర్ పార్క్ లో ఉన్నాను, చెప్పు. అవును, మనం పెట్టిన వీడియోలకి ఎవరైనా లైక్లు కొడుతున్నారా? మనం పేదోళ్ళం కదా పాప, మనకెవరు కొడతారు లైకులు? ఓట్లు కొంటామమ్మా, ఓట్లు. కొత్త ఓట్లకు సగము, పాత ఓట్లకు ఫుల్. ఓట్లు కొంటాం, ఓట్లు. చెప్పమ్మా, మీ ఎన్ని ఓట్లు? ఓటుకి ఎంత? నాకన్నా ముందు వచ్చిన వాళ్ళు ఎంత ఇస్తానన్నారు? అమ్మో, మా ఆయన రింగ్ అవుతుంది, ఫోన్ కట్ అయింది. అంటే నేను మాట్లాడితే వాళ్ళకి డస్ట్బిన్ అవుతుందనే కదా ఇట్లా ఫోన్ కట్ చేసింది. డస్ట్బిన్ కాదే, అది డిస్టర్బెన్స్. నీకు నిజంగా దమ్ముంటే సగం లైక్ కొట్టు. కొంతమంది అమ్మాయిలు ఎంత సన్నగుంటారంటే నైట్ దోమలు కూడా అనుకుంటాయి అనమాట, వీళ్ళ దగ్గర బ్లడ్ తీసుకోవాలా లేకపోతే వీళ్ళకే బ్లడ్ ఇవ్వాలా అని. ఆన్సర్ చెప్తావా? చెప్తా. నీ చేతిలో 5 మామిడి పండ్లున్నాయి. అల్లకెళ్ళి మీ ఆయన 2 పండ్లు లాక్కుంటే ఇంకెన్ని పండ్లు ఉంటాయి నీ చేతిలో? 35 పండ్లుంటాయి. బుజ్జి, మీ కాలేజీలా లెక్కలులా నువ్వే ఫస్ట్ అంట కదా బుజ్జి? అవును బావా. నేను ఒక లెక్క అడుగుతా, చెప్తావా బుజ్జి? చెప్తా. 5 నుంచి 10 దాకా టక్క టక్క చెప్పు. 5, 6, 7, 8, 9. బావా, నువ్వు వేసుకుంటే షర్ట్ బాగుంది, జబర్దస్త్ ఉంది బావా. నువ్వు ఎంత నాన్న పోగుడు, చీరలు మాత్రం కొనిచ్చేది లేదు, చీరలు మాత్రం ఇప్పించేది లేదు. షర్ట్ ఒకటే బాగుంది, మూతి కోతి మూతి లేకుంది. ఏమండి, ఈ విషయం విన్నారా మీరు? ఏంటది? పక్కింటి పంకజం వాళ్ళ ఆయన కోమాలోకి వెళ్ళాడంటండి. డబ్బుందలే బాబు, కోమాలోకి ఆడికేంది వస్తాయి. కారం పొడే. ఏ కారం పొడి ఇక్కడ కిలో ఎంత? 1 కిలో 300. 20 కిలోలు ఇయ్యు. 20 కిలోలు ఎందుకు మేడం? 10 కిలోలు ఇంట్లోకి వాడనికే. షిన్చాన్ పిలుస్తున్నాను కదా, వినపడడం లేదా? వినిపిస్తుంది. విషయం ఏంటో చెప్పండి. స్నానం చేయమని చెప్పి ఎంతసేపు అయింది? టీవీ చూస్తూ కూర్చున్నామా? 3 రోజుల కిందటే కదమ్మా స్నానం చేశాను. 3 రోజుల క్రితం స్నానం చేస్తే అదంతా. సూరిగాడు ఉన్నాడా అత్త? లేడుగా, పోయిన పుష్కరాలకి మనీగా మునిగి శవంగా తేలంటగా. ఏంటి సలీం, కొత్త మొబైల్లా ఉంది? అవును సార్, నాకు అప్పిచ్చిన వాళ్ళందరూ కొనిసిచ్చారు. నేను వాళ్ళకి అందుబాటులో ఉండాలని. ఈ ఇంట్లో పని మనిషిని అయిపోయాను. బట్టలు ఉతికేది నేను, అంట్లు తోమేది నేను, వంట వండేది నేను, ఇల్లు ఊడ్చేది నేను. నేను కదా పనునయ్యాను, నువ్వెలాగయ్యావు? పనోడి పిల్లం ఏమైంది? పని మనిషే కదా అయింది. ఏం చదువుకున్నారా? బీటెక్ కదరా? లేదు సార్, ఏటెక్ అయిపోయిందంటే ఇప్పుడు బీటెక్ పెట్టేస్తారు, తర్వాత సీటెక్ వస్తుందంటే సార్.